ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకోవా అండి. దీన్ని స్వీట్ షాప్ స్టైల్లో పక్కా కొలతలతో అయితే ఈరోజు మనం చేసుకుందాం. స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం వెడల్పు పాత్ర తీసుకోవాలి. దాంట్లో 2 లీటర్స్ పాలు అయితే తీసుకుంటున్నాను. 2 లీటర్స్ పాలు తీసుకున్నాక అవి హైలో మరబెట్టుకొని ఇలా గరిటతో కలిపేసుకోవాలండి. చూడండి, ఒకవేళ గరిట ఆపేస్తే పైన మిగడ వచ్చేస్తుంది. అలా కాకుండా హైలో పెట్టేసుకొని ఇలా కలుపుతానే ఉండాలి పాలు దగ్గర పడినంత వరకు. చూడండి, ఇలా దగ్గర పాలంతా బాగా మరిగి ఇలా దగ్గర పడినంత వరకు ఉంచాలి, లేకపోతే అడుగంతా అంటుకుపోద్ది. దీంట్లోనే మనం 2 లీటర్స్ పాలు, 1 గ్లాస్ పంచదార అయితే తీసి వేసేసుకున్నాం. ఓన్లీ పంచదార యాడ్ చేశానండి, ఇంకేం యాడ్ చేయలేదు. ఇలా దగ్గర పడినంత వరకు కలుపుకోవాలి. చూడండి, ప్యాన్కి ఇంకా అంటేస్తుంది. కొంచెం చిక్కపడింది అనే టైంలోనికి వీడియో చూడండి. దీంట్లో ఎంత చిక్కగా అవుతుందో అంత చిక్కగా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొంచెం చేతులకు గీ రాసేసుకొని కొంచెం కొంచెం ఓ ప్లేట్లో తీసుకొని మ్యాష్ చేసుకునేది బాగా మనం కోవాలా చుట్టేసుకోవడమేనండి. అంతేనండి, ఈజీ స్వీట్ షాప్ స్టైల్లో మనకి కోవాలు ఇంట్లోనే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకసారి తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.